తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు, సహోదరులు, సంఘస్థులు, పరిశుద్ధులందరికీ ఈ సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యథావిధిగా గడిచిన వారంలో ప్రవక్తల గురించి ఈ శనివారంలో ధ్యానిస్తున్నాము. దాదాపు మనం ఇప్పటివరకు ఒక 5 విధమైన మనుషుల గురించి చూస్తున్నాము. ఫస్ట్ ఆనోకు చూసాము, తర్వాత మనము చూసినప్పుడు రెండవది అబ్రహాం చూసాము, మూడవది యాకోబు చూసాము, యాకోబు తర్వాత మోషే చూసాము, మోషే తర్వాత లాస్ట్ వారంలో స్త్రీల గురించి ఒక 7 మంది ఉన్నారు. దెబోరా నుండి మిరియాం నుండి చాలా మంది ఉన్నప్పుడు అందరిని చూసాము. ఈ దినం ఆ వర్షం చెప్పగానే ఈయన సామువేల్ ప్రవక్త గురించి ఈరోజు మనము చూడాలని అనుకున్నాము. ఎందుకంటే ఆ వర్షంలో ఆయనే వస్తున్నాడు తర్వాత ప్రవక్తగా. అయితే ఆ సామువేల్ ప్రవక్తకు ముందు ఒక ప్రవక్త వస్తాడు, కానీ ఒక వాక్య భాగంలో రాశాడు, ఒక విషయం గురించి ప్రవచించినాడు, కానీ అతని పేరు గురించి ఆయన ఊరు గురించి ఏమి రాయపడలా. ఒకే ఒక ప్రవక్త పంపాడు, మాట్లాడాడు, అంతే, అయిపోయింది. ఆయన గురించి మనం అలా చూసినప్పుడు చూడండి, ఆయన గురించి కూడా చూసుకుంటాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 10 వరకు ఆయన ఒక వాక్యం ప్రవచించి ఒక హెచ్చరిక చేసి వెళ్ళిపోతారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6 నుండి 10 వరకు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. చూడండి, ఒక ప్రవక్తను ఒకని పంపెను ఉంది అంతే. మళ్ళా అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితి. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. అంతే. ఈ ఒక విషయం, ఈ ప్రవక్త గురించి పేరు లేదు, ఊరు లేదు, ఏమి లేదు. దేవుడు ఒక ప్రవక్తను పంపాను అని వాళ్ళకి ఒక హెచ్చరిక, వార్నింగ్ ఇమ్మని పంపించినట్టు ఉంది. మీరు ఇలా ఇలా చేస్తున్నారు. వాళ్ళు మొరపెట్టారంట. ఎవరు పెట్టే ఇబ్బంది వల్ల? మిద్యానీయులు వాళ్ళ చేతిలో వీళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు అంతకుముందు చూసినప్పుడు దెబోరా వీళ్ళంతా చేసుకొచ్చారు. అప్పుడు ఏం చేశారు? 40 ఏళ్ళు సమాధం తర్వాత ఒక 7 ఏళ్ళు ఏం చేసి పాపం చేస్తారు. మళ్ళీ వెంటనే దేవుడు వాళ్ళని మిద్యాని చేతికి అప్పగిచ్చేశారు. అప్పుడు వాళ్ళు లాస్ట్లో మొరపెట్టినప్పుడు ఇంకొక ప్రవక్తను లేపుతారు, ఒక న్యాయాధిపతి లేపుతారు. లేపినప్పుడు అప్పుడు మధ్యలో ఒక ప్రవక్తను పంపి ఆయన వచ్చి ఒక హెచ్చరిక ఇచ్చి అంతే, ఈ ఒక్క పాయింట్ వరకు చెప్పేసి వెళ్ళిపోతారు. ఆయన పేరు, ఆయన ఊరు ఏ గురించి ఇలా, కాకపోతే ఆయనలో లిస్టులో ఉన్నాడు, ప్రవక్తను మాత్రం ఉంది. తర్వాత మనం చూసినప్పుడు సాముయేలు గురించే ఉంది. ఈ సాముయేలు చాలా ప్రత్యేకింపబడిన ఒక వ్యక్తి. ఎలా అని చూసినప్పుడు ఫస్ట్ సాముయేలుకి ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చూసినప్పుడు, వాళ్ళ నాయన ఎలాంటి వాడంటే, ఆయన చూసినప్పుడు లేవి వంశస్థుల్లో ఉన్న ఒక దేవుని ఆలయంలో పనిచేసిన వ్యక్తిగా ఉంది. అంటే కావులి కాసే వ్యక్తి మారి ఉంది, కానీ దాని సరైన ఆధారం అయితే లే. ఆయనే దాన్ని వేతన నిపుణులు, పండితులు ఏం చేశారో అలా రాసి పెట్టారు. తర్వాత చూసినప్పుడు చూడండి, వాళ్ళ వంశావళి చూస్తే 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయం 34-35 చూసినప్పుడు, కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు.
సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెహోరామునకు పుట్టెను, యెహోరాము ఏలీయేలునకు పుట్టెను, ఏలీయేలు తోయాహునకు పుట్టెను, తోయాహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను. అంతే. ఎల్కానాకు ఎవరు పుడతారా? ఫస్ట్ ఎల్కానాకు సామ్యూయేలు పుట్టాడు. అలాగే 4 తరం చూసినప్పుడు వాళ్ళు లేవి గోత్రగా ఉన్నారు. వాళ్ళ తల్లి గురించి అన్న గురించి ఏం రాయాలి. అయితే ఒకటి మాత్రం మనం గ్రహించవచ్చు, ఆ కాలంలో లేవీలు ఎవరిని వివాహం చేసుకోవాలా? ఒక లేవి స్త్రీని వివాహం చేసుకోవాలి. కాబట్టి ఆమె కూడా లేవి వంశస్థురాలి అని మనం కరెక్ట్గా మనం నిర్ధారించవచ్చు. 1 సమూయేలు 1:1 కూడా చూడవచ్చు మనం. 1 సమూయేలు. ఎఫ్రాయిము మన్యమందు రాబర్తాయి మోసీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. అంతే. ఇతను ఎల్కానా గురించి ఇక్కడ కూడా అదే వంశవళి, కాకపోతే 2 చోట్ల మెన్షన్ అయింది. ఈయన సామూయేలు యొక్క తండ్రి ఎల్కానా. ఎల్కానా తెలుసు మనకి. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. దాని మొదటి భార్య అన్న, రెండో భార్య పెన్నిన్న. కాకపోతే ఎందుకు రెండో భార్య అన్నప్పుడు మొదటి భార్యకు ఏం లేదు, పిల్లలు లేని ఒక కారణముగా ఆ కాలంలో ఏం చేసుకో ఒక ఇది ఉంది. పిల్లలు లేకపోతే ఇంకొక వివాహం చేసుకునే ఒక నిర్బంధత, అంటే అలాంటి ఒక ఆవశ్యకం ఉంది. కాబట్టి ఎందుకంటే వంశం ఏం కావాలా? వంశం వృద్ధి కావాలంటే ప్రాముఖ్యత అక్కడ. అందువలన ఇంకొక వివాహం చేసుకోవచ్చు అని ఒక ఇది ఉంది. అలాంటి పద్ధతులు చూసినప్పుడు అయితే ఈ మొదటి భార్య అన్న చాలా ఏళ్ళుగా ఎలా ఉంది? ఆమె గొడ్రాలుగా ఉంది. అయితే ఒకటి, ఆమె చాలా దేవుని ఎలా కలిగిన వ్యక్తి. ఆమె చాలా భక్తి వైరాగ్యత కలిగిన స్త్రీగా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకొకటి చూడొచ్చు, ఆయన కూడా ఎల్కానా కూడా దేవుని అంటే చాలా భయభక్తి కలిగిన వ్యక్తిగా కనపడుతుంది. ఎలా అన్నప్పుడు ప్రతి సంవత్సరం ఏం చేసేవాడు? ప్రతి సంవత్సరం ఏట వచ్చి దేవునికి మొక్కుపడి ఏం చేసేవాళ్ళు? చెల్లించి దేవుడి దగ్గర బలి ఇచ్చి దేవుడి దగ్గర అన్ని ప్రార్థన ఆరాధన చేసి వెళ్ళే వ్యక్తిగా ప్రతి ఏటా ఇది కూడా మిస్ కాదంట. అప్పుడు ఆయనలో కూడా చాలా భక్తి విశ్వాసత ఉంది అని మనం గమనించవచ్చు. తర్వాత చూసినప్పుడు ఆమె ఎన్నో ఏళ్ళుగా పిల్లలు లేకుండా ఉండడం ఎంత కష్టమో, జనాంగము మధ్యలో జీవించేది ఎంత కష్టమో, ఎంత మాట అంటారు. ఎవరైనా ఎలాంటి మాటలతో మాట్లాడతారో, చాలా మాటలు సూటుపోటీ చాలా మాటలు. అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఎవరో తోడ ఉన్న ఆమె ఏం మాట్లాడుతుంది? ఆమెని ఎక్కడికి పోయి బాధ పెడుతుంది? మళ్ళా ఆలయంలోనే బాధ పెడుతుంది. ఆమె ఏం చేస్తూ ఉంటుంది? ఆలయంలోనే అందరూ బలి ఇచ్చి పూజేసి తింటా ఉంటే ఈ మొక్కడే నేర్చుకొని ఉంది. అప్పుడు అడుగుతాడు ఎల్కానా, ఎందుకు ఇలా ఏడుస్తావు, ఎందుకు దుఃఖపడతావు అన్నప్పుడు ఆ మాట, మనిషి మాట ఎలా ఉంది అని వాక్యం ఉంది. మనుషుల మాటలు ఎలాంటి మాటలు ఉన్నాయంట? కత్తిపోటు మాటలు గల మాటలు ఉన్నాయి. కత్తిపోటు వంటి మాటలు గలవు ఉన్నప్పుడు అప్పుడు మనిషి మాటలు చాలా ఇదిగా ఉంటుంది కదా. అది బిడ్డలు లేకుండా గుడ్రాలంటే చాలా ఇదే. అది వాళ్ళు ఏం చేయకూడదు, ఏదో రాకూడదు, ఏదంటారు చాలా ఇది అంటారు. అది చూసినప్పుడు చూడండి ఆమె చాలా వేదన పడినట్టు మనం చూస్తున్నాం. 1 సమూయేలు 1:21 చూసినప్పుడు ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా అంతే. అక్కడ ఏటేట ఏం చేశారు? ఎల్కానా ఏటేట ప్రతి సంవత్సరము వెళ్ళి దేవుడికి ఏం చేసేవాళ్ళు? బలి అర్పించేవాళ్ళు. అందువల్ల అతను చాలా భక్తి కలిగిన వ్యక్తిగా కనపడుతుంది. అక్కడ 1 సమూయేలు 1:4-8 వరకు ఎల్కానా తాను బలియర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చేది. కానీ హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. మొదటి 2 భార్యకి పిల్లలు ఆమె ఉన్నాను, కానీ ఈమె ఎంత ఇష్టం ఆయనకి?
మొదటి భార్య చాలా ఇష్టం. అందువల్ల ఏం చేస్తాడు ఎక్కువ కూడా 2 పాలు 2 భాగం ఇస్తాడు. అయినను యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చూడండి, ప్రతి ఏటా జరిగే విషయమే ఇది. ఎప్పుడు అందరూ ఎందుకు వస్తాము, గుడికి ఎందుకు వస్తాము, బలి ఇయ్యాలా, మనం దేవుడిని సంతోషంగా ఉండాలని వచ్చేది. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఇది ఎందుకు చేసింది అన్నప్పుడు దానికి ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు చేసింది? ఈమె దుఃఖపడితేనే ఈమె ఏం చేయాలి? ఏం పోయి దేవుని దగ్గర ఏమి రావాలా? వేడుకోవాలా. దుఃఖపడితే దుఃఖం, ఒక మనిషికి దుఃఖం అన్నప్పుడు ఏం వస్తుంది? దేవుని దగ్గర ఏమి అడగాలని అనిపిస్తుంది. ఏం దేవా నాకు ఎంత దుఃఖం కలిగిస్తున్నావే అనిపిస్తుంది కదా. అప్పుడు పోయి అలాంటి పరిస్థితి ఎందుకు కలిగి మనం అనిపిస్తుంది. అయితే అది ఒక విధంగా దేవుడు అనుమతించబడింది. మళ్ళా ఆమె పరిమితైన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మాంట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. అంతే. ఈయన కూడా ఏం చేసేవారు, ఎందుకమ్మా ఏడుస్తావు మనము అని. ఆమె అక్కడ జరిగే మ్యాటర్ ఆయనకేమి, ఆడవాళ్ళ మధ్య మ్యాటర్ జరిగి తెలియదు ఆయనకి. కానీ ఆమె ఎప్పుడు ఏడిపించే మనిషి, ఈమె ఏడ్చే మనిషి. దేవుడు ఎప్పుడూ జరిగేదంట. అంతే. ఎంత దుఃఖం ఉండాలా. అప్పుడు ఏం చేసింది? వెళ్ళి అమ్మ అన్నం తినకుండా పోయి దేవుని దగ్గర పోయి ఏం చేసింది? అప్పుడు అన్న ఒక గొప్పతనం. ఆయన ఒక భక్తి అనేది ఎంత ఉంది, ఎంత భక్తి ఎంతవరకు అది దేవుని దగ్గర ఆమెకు గొప్ప ఆశీర్వాదం పొందడానికి కారణమైంది. చూడండి, బిడ్డలు లేదు కదా, అదోగా ఏమంటారా మా తోడు ఎవరు ఆమె ఏమంటారు తెలుగులో? అన్నకి ఎవరు? సవితి. ఆమెకి పిల్లలు ఉన్నారు కదా. ఆ పిల్లలు మన భర్త ఒకటే కదా, పిల్లలు మన పిల్లలు మరే కదా అని అనుకోలే. ఆమె ఈమెను ఏడిపి చూసి అప్పుడు దేవుని దగ్గర భారంగా ఏం చేసింది? ప్రార్థన చేసింది. దేవా అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు చూడండి 1 సమూయేలు 1:15-20 వరకు. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను. ఏం అడిగింది ఆమె? ఒక మాట అడిగింది కదా. విజ్ఞాపన 15లో ఏం చేసింది ఆమె? భారంతో ఏం ప్రే చేసింది? ఒక మొక్కుపడి చెల్లించుకుంది. ఒక ప్రార్థన ఒకటి, తర్వాత ఆయన దగ్గర ఒక తీర్మానం ఒకటి, మొక్కుపడి చెల్లించింది. ఏం అడిగింది ఆమె? హన్నా, అది కాదు నా ఎలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. అందుపైన దేవుడి దగ్గర మాట్లాడేది. ఈయన మాట్లాడేది వద్దు, ఏలి మాట్లాడేది వద్దు. ఆమె అడుగుతుంది దేవుడి దగ్గర, నువ్వు కానీ నాకు ఒక మొక్కుబడి ఇస్తే నేను నీకేం చేస్తాను దాన్ని తిరిగి. అది అడుగుతుంది ఆమె. 11 సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని. ఏమడుగుతుంది? నీ సేవకురాలు నన్ను ఏం చూస్తావు? నాకు కలిగి ఉన్న శ్రమను చూసి. కలిగిన శ్రమ ఏమి ఎంత బాధ కలిగి ఉండాలా?
నాకు కలిగిన శ్రమను చూసి ఏం చేయి నాకు నీ సేవకురాలైన నన్ను నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని మరొక జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చాలు ఇదే ఆమె ఏం చేసింది, దేవుని దగ్గర ఒక మొక్కుబడి చెల్లించింది. దేవా, నా కలిగిన నింద చూడు, నా కలిగిన దుఃఖం చూడు, నా వేదన చూడు, నా కన్నీరు చూడు తండ్రి. కన్నీరు ఏం చేసింది ఆమె, దానిపైన ఏం చేసింది, కన్నీరు కార్చింది ఆమె. దుఃఖాక్రాంతలే కన్నీరు కార్చి అన్నము నీళ్ళు లేక వద్దు నాకు ఆహారం. అక్కడ ఎంత గొప్ప విందు జరుగుతుంది. ఆడ మంచి మేకను గొర్రెను ఎడ్డునేమో బలి ఇచ్చున్నాడు. బలి ఇచ్చి వధించి అందరూ తిని సుఖిస్తూ ఉంటే ఈమె చూడు, తిండి కూడా అక్కర్లేదు, వద్దు నాకు. దేవుని దగ్గర అంతా వైరాగ్యం కలిగి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టి ఏడ్చి దుఃఖపడి, దేవుడా నాకు బిడ్డ ఇయ్యి. అయినా అది ఏ బిడ్డ కావాలా, మగపిల్ల. పొరపాటున ఆడబిడ్డ పుడితే ఏం చేయగలుగుతాను, వద్దు నాకు మగబిడ్డ దయచేయి. ఆ బిడ్డని ఏం చేస్తాను, అది కూడా మొక్కబడి తెలుసుకోండి. నేను ఆ బిడ్డని ఏం చేయో, నాకు లేక ఇచ్చినావు కదా, నేను పెట్టుకుంటాను ఫస్ట్ బిడ్డ, రెండో నీకు ఇస్తాను చెప్పలా. ఫస్ట్ నాకు ఇస్తే ఆ బిడ్డ నీకే ఇస్తాను, పాలు మరిసే వరకు నాతో ఉన్ని. ఎంత మొక్కుబడి చూడండి, ఎంత దేవునికి ఇష్టం. ఎవరికైనా లేక బిడ్డలు పుడితే ఏమనుకుంటారు, అయ్యో మనకు ఉన్నిలాబా ఇంకొకటి వచ్చినప్పుడు ఇస్తాంలే అనుకుంటారు ఫస్ట్. అయితే ఆమె ఎంతగా దేవుని మీద ఆమె చెప్తారు, నువ్వు కానీ నా నిందను తొలగించి నా బాధ తొలగించి మొగ్గపెట్టిస్తే ఆ బిడ్డని ఏం చేస్తా, నీకే ఇస్తాను దేవుడు అని వేడుకునింది. ఆ వేడుకున్న ఆ దేవుణ్ణి ఆ మొర్ర విని అలాగే ఆ నెక్స్ట్ టైంకి అలాగే ఆశీర్వదించి దయచేశారు. అలా దయచేసిన వ్యక్తి ఎవరు, సమూయేలు. సామాన్య వ్యక్తి కాదు. వరం ఏరిమంటారా, వరము ఏరి కోరి తెచ్చుకున్నానంటారా, వరము కోరి తెచ్చుకున్న మహానుభావుడైన గొప్ప సేవకుడైన వరం దేవుని అడిగి పొందుకుండింది ఆమె. పొందుకొని అలాగేం చేసింది దేవునికి చూడండి. 1 సమయాలు 1:22 నుండి 28 వరకే ఎలా తెచ్చేసింది. ఆ కాలంలో బలి దేవునికి బిడ్డని ఇస్తారు, బిడ్డతో పాటు ఏమి తెచ్చేసింది చూడండి, బలి చేసేది చూడండి అక్కడ. అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండున్నట్లుగా నేను వాడిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి దేవునితో వేడుకునేది కదా. భర్త కూడా ఏం చేయాలి దీన్ని కరెక్ట్ గా చూడండి, భర్తతో కూడా సమాధానం పుచ్చుకోవాలి కదా, సరే అని అనిపించాలి కదా. అది చెప్తా ఉంది భర్త దగ్గర కూడా, అయ్యా నేను ఇటు వేడుకున్నాను, ఇటు నేను మొక్కుకున్నాను, అందువల్ల నేను ఈ బిడ్డ పాలు మరిచే వరకు నేను రాను. ఆ సంవత్సరం పోలా మరండి, ఎప్పుడో పాలు విడిచిన తర్వాత నేను వీడిని తెచ్చుకోండి ఎక్కడ ఇస్తాను, దేవునికి అర్పణ చేస్తానని భర్తతో చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. ఎంత మంచిదో చూడండి, ఈ కాలంలో కూడా అటు ఉంటారేమో. నీ దృష్టికి ఏది మంచిదో చెయ్యమ్మా, నీ ఇష్టం, నీకు ఏది అనిపిస్తో చెయ్యమంది. ఎంత బాగా చెప్పాడు. చెప్పి నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. అదిదా ఆయన భక్తుడు కాబట్టి ఆయన చెప్తున్న మళ్ళీ కూడా ఇది ఎవరు దయచేసింది బిడ్డ ఆయన తెలుసు ఆయనకి. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. అదిదా ముఖ్యమాట. అవునమ్మా నువ్వు వేడుకున్నావు మంచిది, అలాగే దయచేయి. అదే ఎవరు దయచేసింది, అదే యెహోవా వాక్కు స్థిరపరచును గాక అని ఆమెతో అనేను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని శీలోహులోని మందిరమునకు వచ్చెను. ఏమంట ఎన్ని తీసుకువచ్చిందామా? 3 ఎద్దులా, 3 కోడలను అంటే కోడి దూడలు. అదే కోడి దూడలే, ఎద్దులే కదా అది. అలా అయితే మనకి ఉంది బుల్లక్కన ఉంది అది ఎద్దులు. తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని. చూడండి కొడుకును దేవునికి ఇవ్వాలని తీర్మానించుకునింది అమ్మ. ఎత్తుకోవచ్చే బలి చూడండి ఎంత సంతోషంగా తెచ్చి దేవునికి చూడండి అర్పణ చేసి. అప్పుడు ఏం చెప్తుంది మళ్ళీ అక్కడ
షీలోహులోని మందిరమునకు వచ్చెను. అప్పుడు షీలోహులో అక్కడ మందిరం ఉంది. వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. వెంటనే వాళ్ళు ఏం చేశారు, అయ్యా నేను ఇలా మనవి చేశాను కదా, దేవుడు దయచేశాడు కదా, ఆ బిడ్డని ఏం దేవుడికి ఏం చేస్తున్నాను, సమర్పణ చేస్తున్నాను, ప్రతిష్ఠిస్తున్నాను బాలుడుగానే. అప్పుడు బాలుడు అంటే మించి ఎన్ని వయసు ఉండొచ్చు అంటే, ఇక్కడ వాళ్ళు పండితులు వేద పండి రాసినప్పుడు గ్రంథ పరిశోధకులు 4 నుండి 5 వయసు లోపల ఉండొచ్చు అన్నారు. 4-5 years. అప్పుడు ఆ కాలంలో అలా ఉండేదంట. కాకపోతే చూడండి, చిన్న 4-5 years ఏం తెలుసు, ఎప్పుడు ఎవరి జతలో ఉంటారో, తల్లి జతలోనే ఉంటారు. అయినా చూడండి, ఆ దేవుని చిత్తం తెచ్చి ఆమె అక్కడ వదిలి దేవుడి సేవకుడి దగ్గర వదిలి వెళుతోంది. దేవుడి కోసం ఏం చేసింది, ఒప్పుకున్న ఆ మొక్కుబడిని, ఆ వేడుకున్న ఆ ప్రార్థనని ఎలా అడిగిందో ఆయన ఇచ్చాడో అదే ఉత్సాహంతో వస్తుంది. ఇప్పుడు వచ్చి ఏం చేసింది, 28 అయిందా, అయిపోయింది. చూసారా, దేవుడు మొదట ఇచ్చాడు, అక్కడ ఏం చేశాడు, వెంటనే ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి ఏమని ఆశీర్వదిస్తాడు. 1 సమూయేలు 2:20-21 నెక్స్ట్ అధ్యాయంలో 2:20-21 వచనములు చూసి, యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత. చాలు, ఇక్కడ చూసారా, ఏమ్మా నీకు దొరికిన ఒక్క బిడ్డ లేక నువ్వు గుడ్రాలుగా ఉన్నావు, నీకు దొరికింది తెచ్చి దేవుడికి ఇచ్చినావు కదమ్మా. ఎంత ప్రేమ చూడండి దేవుడిని సేవకులు అంటే, దేవుడి మనసు అది, ఎంత మంచి మనసు చూసారా. వెంటనే ఆయన నీకు దొరికిన బిడ్డని ఇచ్చినందువలన దేవుడు నీకేం చేస్తాడు, నీకు సంతానమునిచ్చునుగాక, మీకు ఇంకా సంతానం కలగాలని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. చూసారా, మొదట లేక ఇచ్చిన బిడ్డని దేవుడికి ఇచ్చేసింది, వేడుకునింది కదా, ఉమ్ముకునింది కదా, అలాగే ఇచ్చేసింది. ఏ ఒక్కటి కూడా ఏమీ కూడా ఇది పడలే. ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేశారు, ఆమె సంతోషంగా దీవించి ఇంకా 3 పిల్లలు, ఇంకా 5 మంది పిల్లల్ని ఇచ్చారు. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. అంతే, బాలుడు అక్కడే ఉన్నాడు. ప్రతి ఏట వస్తుంది, వచ్చినప్పుడు ఒక సొక్కాయి తీసుకొని వస్తుంది. ఆ బాలుడికి ఒక సొక్కాయి తెచ్చి ఇచ్చేసిపోయేది ఆమె అలవాటు చేసుకునేది. బాలుడు ఏం చేస్తున్నాడు, చెప్పాలంటే పాలు విడిచిన వెంటనే ఎక్కడ ఉన్నాడు, అప్పుడే ఎక్కడ తెచ్చి సమర్పణ చేసేదో దేవుని కోసమే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవుడిని ఆ ఒక ఆలయంలో ఏం చేయాలి, అతను సేవ చేయాలి అని వెళ్ళిపోయినారు. ఎంత గొప్ప విషయం కదా. ఆ కాలంలో అక్కడ ఏలి ఉన్నారు, ఎవరు, ఆయన యాజకుడు ఏలి ఉన్నాడు, ఏలి కుమారులు ఉన్నారు 2. అయితే ఈ ఏలికి వయసు అయిపోయిన వ్యక్తి, ఏలి కుమారులు అక్కడ ఆలయంలో వాళ్ళ యాజకులకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. అయితే కొంచెం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. ఈ బాలుడు ఇప్పుడు ఒక దేవుని సేవకుడిదే మాట్లాడాలా, బట్ అతను పొరపాటుని తప్పిదాన్ని కొడుకుని చూసి కూడా కొడుకుని ఖండించలేదని కోపం బాధతో దేవుడు ఆయనతో చాలించేసినాడు. అక్కడ కింద రాయబడింది, కొంతకాలం దేవుని వాక్యము దర్శనం అన్నీ ఏం లేకుండా ఉండింది అంత. తర్వాత ఎవరితో మాట్లాడినారు, సమూయేలుని పిలుస్తాడు. సమూయేలుకి బాలుడు తెలీదు, ఎవరు పిలుస్తారని ఏమి లేదు, ఏమి ఎరగని వయసు అది. ఒక స్వరం వస్తుంది, పరిగెత్తాడు, ఏలి దగ్గర పరిగెత్తి, యజమాని ఏలిని వాడా పిలిచావా, లేదుపా నువ్వు పండుకోపోయి. రెండోసారి పరిగెత్తాడు,
రెండోసారి పరిగెత్తు వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది. ఆహా, మళ్ళీ ఇంకొకసారి అలాగే జరుగుతుంది. మళ్ళీ పరిగెత్తాడు. అప్పుడు చెప్తాడు ఏలి, వద్దు, ఇది ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఓహో, దేవుడు ఎవరితో మాట్లాడని ఇష్టపడ్డాడు, పిల్లవాడినితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడాల, తెలిసిపోయింది. అప్పుడు అంటాడు ఆయన, ఈసారి పోయి పనుకో, నిన్ను సామువేలు పిలిస్తే చిత్తగిస్తున్నాను తండ్రి ప్రభువా చెప్పండి అని వేడుకో అని నేర్పిస్తున్నాడు. అంటే ఎవరు పిలుస్తున్నారని ఏమి ఎరగకుండా ఒక ప్రాయం, అదొక వయసు, అలాంటి వయసు, బాలుడు వయసు, ఎరగలేదు. ఏమి ఎవరు పిలుస్తున్నాడో తెలియదు. నేర్పిస్తున్నాడు సేవకుడు, నువ్వు పోయి పండుకో, పిలిచినప్పుడు నువ్వు ఇలా చెప్పు, చిత్తగించుతున్నాను ప్రభు అని చెప్పు, నేర్పిస్తున్నాడు. అప్పుడు చక్కగా దేవుడు ఆయనతో మాట్లాడి, చూడండి, చిన్ననాటి నుండి దేవుని సముఖం పెరిగేది ఒక పక్క అంటే, దేవుడు మాట్లాడి ఎరగని పర్యాయంలోనే ఒక వయసులోనే వచ్చి దేవుడు మాట్లాడి, ఎంత గొప్ప విషయం కదా. అలా మాట్లాడి దేవుని యొక్క సమూహములో ఆ ఒక మహిమలో ఏమవుతున్నాడు ఆయన, ఆ ఒక దేవుని యొక్క దయలో పెరుగుతున్నాడు. ఎంత గొప్పగా చూడండి, దేవుని సహవాసములో పెరుగుతున్నాడు ఆయన, దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు ఆయన. అలాంటి పెరిగి వచ్చిన గొప్ప వ్యక్తి అయిన చూడండి. 1 సమయం 2:11 చూసినప్పుడు, చిన్ననాటి నుండి దేవుని పరిచర్య చేసే వ్యక్తి అని చదవండి. 1 సమూయేలు 2:11. తర్వాత ఎల్కానా రామాలోనే తన ఇంటికి వెళ్లిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూసారా, యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 18 వచనం, అక్కడ 18. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, అప్పుడే ఏమి ఆయనకి రెడీ చేసి పెట్టేశారో, ఏ పోతును ధరించే వచ్చే విషయం, అది ఏం చెప్తుంది ఆయనలో ఉండే, ఆయనకి ఒక సిగ్నల్ ఇస్తుంది. అది తెలుసు. ఎంత వస్తుందండి, ఏ పోతు ధరించి నిలబెట్టి సేవ చేస్తున్నాడు. తర్వాత ఆయన అందరికీ ఎలా ఉన్నాడని చూస్తే చూడండి, 1 సమూయేలు 2:26 కూడా. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. చూడండి, బాలుడు రోజు రోజుకి ఏమవుతున్నాడు, యెహోవా దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. చూడండి, ఈ మాట ఎవరికి ఉంది బైబిల్ మనం చూసినప్పుడు? కొత్త నిబంధనలు యేసు ప్రభుకు ఉంది. అలాగే ఈయన కూడా ఆ మాట ఉంది. చూడండి, తర్వాత చూసినప్పుడు ఆయనతో సమూయేలుతో దేవుడు ఉన్నాడంట. 3:19 చూసినప్పుడు 1 సమూయేలు 3:19లో దేవుడు ఆయనతో ఉన్నాడంట. సమూయేలు పెద్దవాడు కాక యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. చూసారా, పెద్దవాడు అయినాడు, ఆయనకి ఏమి యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అందువలన దేవుడు ఆయనకి తోడు. అంతగా దేవుడిని ఏం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, ఎక్కువ బలి ఇచ్చు, అన్ని దేవుని పని, దేవుని సమ్ముఖంలో ఎప్పుడు అక్కడ నుండి ఎక్కడ లేదు, ఎప్పుడు 24 గంటలు ఎక్కడ ఉంటారు, దేవుని పని మీద, దేవుని పనిలోనే ఉన్నారు. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప సమర్పణ. చూడండి, దీనికి కారణం ఎవరో, తల్లి ఏం చేసింది, అడిగింది, నీ సమూహంలో నీ సమాజంలో నాకు ఇక్కడ ఏం కనపడింది, ఆమె ఏం కొదవ కనపడింది, ఏమో అక్కడ ఏం లోటుపాటు కనపడింది కాబట్టి ఆమె ఏం చేసింది, చక్కగా నీకు పని చేయడానికి ఒక బిడ్డని ఇస్తున్నాను నేను అడిగి. చూడండి, అక్కడనే ఎంత విషయంగా ఎదిగింది కదా. అలా అడిగిన గొప్ప వ్యక్తి సమూయేలు. అయితే సమూయేలుకు తర్వాత ఎదిగిన పెద్దవాడు అయిన తర్వాత ఆమె వివాహం గురించి ఏమి ఇక్కడ రాయపడలా. ఎవరు వివాహం చేసుకున్నారు, ఎవరు స్త్రీ పేరు కూడా రాయపడలే. అయితే పిల్లలు రాశారు, 2 పిల్లలు ఉన్నారనమాట, ఆయన గురించి రాశారు. చూడండి, 1 సమూయేలు 8:2. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఎవరు, యోవేలు, అబియా, 2 ఉన్నారు. అయితే వెనకటి కాలంలో వాళ్ళు కూడా
ఈయన మారే న్యాయం తీర్చేవాళ్ళుగా ఉన్నారు. కాకపోతే ఏం చేయలే వాళ్ళు, తండ్రి వాళ్ళే చక్కగా చేయక వాళ్ళు ఏం చేశారు, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, అంతే వీళ్ళిద్దరు ఏం చేశారంటే తండ్రి వచ్చిన మార్గంలో చక్కగా రాక వీళ్ళు ఏం చేశారు, ధనాపేక్షులై లంచుకుండీలు అయిపోయారు. అందువల్ల ప్రజలు ఏం చేయలే, వద్దన్నారు, వద్దు ఆయన వాళ్ళు అలాగా అలాంటి ఒక పిల్లలు అయిపోయినారు. తర్వాత చూసినప్పుడు ఈయన ఇజ్రాయేలీలో ఒక గొప్ప 3 విధమైన పనిని ఈయన నిర్వహించారు ఈ సమూయేలు. ఒకటి యాజకుడుగాను. ఫస్ట్ ఏం చేశారు ఆయన, యాజకుడుగా ఆయన ఏ పేరు ధరించి చూసినాం కదా, ఏ పేరు ధరించి అక్కడ బలిలు ఇస్తూ ఉన్నాడు ఆయన. చూడండి ఇక్కడ కూడా చూడవచ్చు, 7వ అధ్యాయంలో 9-10 వచనం చూసినప్పుడు యాజకుడుగా సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి చూసారా, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా. చాలు ఇక్కడ చూసినప్పుడు చూడండి, ఒక సర్వాంగ బలి ఎవరు ఇచ్చేది, అదే యాజకులు ఇస్తారు. ఈయన ఏం చేశారు, ఫస్ట్ ఒక యాజకుడుగా దేవుణ్ణి ఒక బలినిచ్చే ఒక వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత అక్కడ ఇంకా ఏం జరిగింది, అప్పుడు యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చాలు అది చూసారా, అతను ఏం వేడుకుంటాడో ఆయన అంటే ఒక యాజకుడుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇజ్రాయేల్కి ఒక యాజకుడు ఏమవుతాడు, యాజకుడు అంటే మధ్యవర్తి అవుతాడు. ఈయన ఎవరికి, దేవుని ఎన్నుకున్న ఇజ్రాయేల్ జనంగా ఏమవుతాడు, ఈయన మధ్యవర్తి, మీడియేటర్, ఒక మధ్యవర్తిగా. గొప్ప విషయం ఈయన ఒకటే 3 విధమైన దేవుని పని చేశారు. ఒకటి ఇక్కడ యాజకుడిగా చూసాము. రెండవ చూసినప్పుడు 1 సమూయేలు 7 అక్కడ 15, 16, 17 వచనాల్లో సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. చూసారా, రెండవది ఏం చేశారు, ఒకటి యాజకుడుగా దేవునికి బలి అర్పణ చేస్తారు. దేవునికి మనుషులకి మధ్యవర్తిగా దేవుడు ఏం చెప్తాడో వాటిని తెచ్చి చెప్పి బలి ఇచ్చేది వాళ్ళకి చెప్తాడు. తర్వాత చూసేప్పుడు ఏమంట, ఆయన న్యాయాధిపతిగాను ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములో యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. చూడండి, మళ్ళీ న్యాయాధిపతి దేవుని పని చేసి బలి యాజకుడుగా తర్వాత వెళ్ళి వాళ్ళందరికీ ఆ పట్టణంలో వెళ్ళి అప్పుడప్పుడు ఏం చేసేవాడు, తీర్పు న్యాయం చేసేవాడు, అందరికీ న్యాయంగా నడిచేవాడు. ఆ కాలంలో రాజులంతా ఉండరు, న్యాయాధిపతిగా దేవుడు ఏర్పరచుకొని వస్తారు. అయితే కొన్నిసార్లు న్యాయాధిపతులు ఉంటారు, పక్కన ప్రవక్తలు ఉంటారు, ఏ పేరు ధరించేవారు వేరే ఉంటారు. అయితే ఈయనకి మాత్రమే 3 పదవులు దేవుడు ఇచ్చాడు. ఒకటి యాజకుడుగా, రెండవది న్యాయాధిపతిగా, మూడవది ప్రవక్తగా ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రవక్త అంటే ఈయన ఎంతగా చెప్తాడంటే వేడుకునేది ఆయన చెప్పే విషయం అట్లాగా ఫాలో చేయమంటాడు. చూడండి 1 సమూయేలు 10 అధ్యాయం 2-8 వరకు ఇక్కడ మనకు తెలుసు, ఈ మొదటి రాజు ఉన్నాడు కదా, ఎవరు, చదవండి 1 సమూయేలు 10 అధ్యాయం 2-8 వరకు. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత, చూడండి ఆయన జరిగే విషయాన్ని అట్లే ఆయన ఎలా దర్శనం చూశాడు, ఏం దేవుడు వెళ్ళి బయలుపరిచాడో అలా చెప్తున్నాడు. 1-2 మ్యాటర్ చెప్పేదాడ, చాలా విషయాలు చెప్తాడు, ఎంత విషయం చెప్తాడు, అలాగే జరుగుతుంది. ఎంత గొప్ప దేవుని ఒక ప్రవక్త. చూడండి ఆయన నా నుండి వెళ్ళిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. చూడండి, 2 మనుషులు కనపడుతుంది. నీకు జరగబోయేదన్నీ చెప్పేస్తున్నాడు ఆయన, ప్రవచనంగా చెప్తున్నాడు. వారు నీవు వెతకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి, నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొంటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. చూడండి, వాళ్ళ తండ్రి
గాడిద దారిపోయిందని సౌలు ఎదుకొని వస్తే ఇక్కడ దీన్ని అభిషేకించి ఇజ్రాయేల్ రాజు అవుతావు, కానీ పోయినప్పుడు ఇవంతా జరుగుతుంది ఈరోజు, అవంతా నువ్వు సిద్ధపడి నీ తండ్రి గాడిద కంటే నీ మీద ఏమైనాడు ఇప్పుడు చింతపడుతున్నాడు, ఆ విషయం చెప్పేస్తున్నాడు. మరలా తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపురముండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. చూసారా, ఎన్ని లేచేసారు. ఫస్ట్ 2 వస్తారు, వాళ్ళు వచ్చి నీ గాడి దొరికిందని చెప్తారు, నీ తండ్రి గురించి, నీ తండ్రి నిన్ను గురించి చెప్తారు. తర్వాత కొంచెం పోయినాక పలానా చోట్ల 3 ఎదురు వస్తారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒకటి గొర్రె పిల్ల, ఒకటి మేక పిల్ల పెట్టుకుంటాడు, ఒక ఆయన రొట్టె పెట్టుకుంటాడు, ఒక ఆయన ద్రాక్ష రసపు తిత్తి పెట్టుకుంటాడు, కానీ ఒక ఆయన 2 రొట్టె ఇస్తారు, తీసుకో. ఎంత చక్కగా చూడండి, అంత జరగబోయే చెప్తున్నాడు ఆయన. మార్నింగ్ ఉదయం చెప్తే ఇది ఉదయం ఈ రోజు నువ్వు పోయేటప్పుడు జరుగుతుంది, ఆయన్ని పిక్చర్ మరి చెప్తున్నాడు ఆయన. మరలా వెళ్ళుము, మళ్ళా నీకు ఇంకా ఏమి దేవుణ్ణి ఇది సన్నిధికి వెళ్ళే కొందరు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, తంబూరు, స్వరమండలాలు అన్ని సితారా వాయించుతూ వచ్చే ఒక గుంపు వస్తుంది, ప్రవక్తల సమూహము. ఇక్కడ 2 3 అన్నారు, ఇక్కడ సమూహం వస్తున్నప్పుడు వారు ప్రకటన చేయుతూ వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. అప్పుడు వస్తుంది దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి దిగుతుంది. వారితో కలిసి ప్రకటన చేయుచుండగా అప్పుడు నువ్వు కొన్ని మాటలు ఏం చేస్తావు, ప్రకటన చేస్తావు. నీకు కొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. ఎంత చక్కగా చూడండి. ఆయన సౌలు రాజును ఫస్ట్ రాజు వచ్చి ఆయన దగ్గర వస్తే నడిపిస్తారు, దేవుడు నడిపించి ఇది వచ్చినాడ ఇతనే నా ఇజ్రాయేల్ ఏలే రాజును అభిషేకించి చెప్పి ఆయన ఆ రోజు పెట్టి ఆయన వెయిట్ చేసి ఆయనకి అన్నీ చెప్పి ఆయన అభిషేకించి ఇలా చెప్తాడు, నువ్వు వెళ్ళుము. వెళ్ళినప్పుడు జరగబోయే విషయాన్ని ఎంతగా చెప్తాడు చూడండి. ఇది ఆయన 3వదిగా ఫస్ట్ యాజకుడుగా బలి ఇచ్చేవాడు, ఏపోతు ధరించి. తర్వాత న్యాయాధిపతిగా ఇజ్రాయేల్ ఏం చేసేవాడు, అందరినీ న్యాయం తీర్చేవాడు. తర్వాత ప్రవక్తగా ఒక జరగబోయే విషయాన్ని కూడా చక్కగా ప్రవచించిన వ్యక్తి అయినా గొప్ప విషయం. ఇంకొకటి చూస్తే అయినా దేవునికి ఒక కొత్త పేరు పెట్టే వ్యక్తి. ఈ వాక్యం ఎక్కడా లేదు. ఎబినేజర్ అని కొట్టినామంటే ఎక్కడా రాలా, ఒకే ఒక చోట మొత్తం వచ్చింది. నేను కొట్టినాను, ఏమనేది ఏమంటారు తెలుగులో, 1 సమూయేలు 7:12 దేవునికి పేరు పెట్టేది. సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. సహాయపు రాయి. ఎంత దానికి అర్థం, ఆ ఎబినేజర్ అనే ఒక పేరుకి అర్థం ఏమంటే ఉదవీన్ కల్ అంటే సహాయపు రాయి అని ఒకటి. తర్వాత అదే దేవుడు మనకి ఇదివరకు మనకు సహాయం చేశాడండి. ఇదివరకు ఎంత గొప్ప పేరు చూడండి. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి అర్థం అదే అంట. ఏమని పేరు, ఎబినేజర్. ఏమంటదండి, ఎబినేజరు. ఎంత గొప్ప పేరు చూడండి. ఆ పేరుని పలికిన ఫస్ట్ వ్యక్తి ఈయన ద్వారా అది ఒక గొప్ప విషయం ఈయన జీవితంలో. తర్వాత చూసినప్పుడు ఈయన పేరు కూడా అర్థం ఉంది కదా. ఈయన పేరుకి ఏమని ఉంది, సామువేల్ అంటే 2 అర్థం వస్తుంది. సామువేల్ అంటే ఏమని
దేవుడు విన్నాడు అంటే దేవుని గురించి వినడము, దేవుడు వింటాడు, దేవుడు వింటాడని రెండు అర్థం ఉన్నాయి. ఈయన పేరు కూడా సాముయేల్ అనేదానికి దేవుని గురించి వినడము ఒకటి, రెండవది దేవుడు వింటాడు. ఎంత గొప్ప విషయం కదా. అలాగే ఈయన తర్వాత చూసినప్పుడు 2 రాజులను అభిషేకించిన వ్యక్తి ఈయన. ఏం చేశాడు ఈయన? 2 రాజులను అభిషేకించాడు. ఎంత గొప్పగా చూడండి. 1 సమూయేలు 15:1. 2 రాజులను అభిషేకించి వెళ్తాడు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. యెహోవా నిన్ను రాజుగా నన్ను పంపినాడని నీ యెహోవా మాట వినని అభిషేకించి వెళ్తాడు. ఎవరైనా? సౌలు. ఫస్ట్ సౌలు. కానీ ఈయన కొంతకాలం తర్వాత దేవుని మాటని అది ఏం చెప్పినాడో అది వినకుండా చేసినాడు, వెనక పెట్టేసాడు. కాబట్టి మళ్ళీ రెండవ దేవుడు ఏం చెప్తాడు, నువ్వు ఆయన ఉండగానే ఆయన ఉంటాడు, కాకపోతే ఇప్పుడు నువ్వు దావీదుని కూడా అభిషేకించి దేవుడే చెప్పి పంపుతాడు. ఇది ఎక్కడంటే 16 అధ్యాయం 1 సమూయేలు 16, 12, 13 వచ్చినారు. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. రెండవదిగా ఆయన దావీదుని కూడా రెండవ రాజుగా ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. ఆయన ఎందుకు అభిషేకిస్తాడంటే సౌలు ఏం చేస్తాడు? దేవుని మాటకి విధేయత చూపుడు, దేవుని మాటని ఏం చేయడు, విడిచిపెట్టేస్తాడు, వెనక పెడతాడు. ఇంకొక విషయం చూసినప్పుడు సమూయేలు జనాంగానికి ఒక విషయాన్ని హెచ్చరిక చెప్పి ఆయన ప్రార్థన ఇచ్చిన వెంటనే దేవుడు ఏమిచ్చేవాడు? బదులు ఏమంటారు? జవాబు దయచేసేవాడు. వెంటనే ఇమ్మీడియట్లీ ఆయన చెప్తాడు, చూడండి ఇప్పుడు మీరు నిలిచి చూడండి, ఇలా జరుగుతుంది, మీరు అప్పుడు తెచ్చుకోండి అంటాడు, అప్పుడే జరిగిపోతుంది. అంత గొప్ప ప్రార్థన శక్తి ప్లస్ దేవునితో ఏం కలిగి ఉన్నాడు? అంత విశ్వాసత, అంత నమ్మకం కలిగి ఉన్నాడు ఆయన. చూడండి అది కూడా చూస్తాం మనము. 1 సమూయేలు 12, 15 నుండి 24 వరకు ఒక విషయం ప్రార్థిస్తాడు, చెప్తాడు, మీరు ఇలా అడిగి ఇలా తప్పు చేశారు, దేవుడు చూడండి ఇలా మీ కోసం ఇలా చేస్తారంటే అప్పుడే జరిగిపోతుంది వెంటనే. గోధుమ కోత కాలము 1 సమూయేలు 12 అధ్యాయం 15 నుండి 24 వరకు. గోధుమ కోత కాలము ఇదే గదా, మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిది, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. అదే అక్కడ ఏమంటాడంటే వేడుకుంటాడు. ఆయన ఎందుకు చెప్తారంటే వీళ్ళు అప్పుడు సమూయేలు బాధపడతారు దేవుడిగా, వాళ్ళు నిన్ను కాదు తోసిపుచ్చింది, నన్నే తోసిపుచ్చినారు, నేనే కదా నీకు సలహా ఇచ్చి ఆలోచన ఇచ్చి నడిపేవాడు నేనే కదా, వాళ్ళు నిన్ను కాదు అనుకోవద్దు, నన్నే తోచే, పర్వాలేదు వాళ్ళు చెప్పిన మాటకి విను అని చెప్పి ఆ కోపం వచ్చి దేవుడిని వేడుకుంటాడు. వెంటనే ఏమొస్తుంది? వెంటనే అలాగనే ఫస్ట్ సారి కూడా ఫిలిష్తీయులు వచ్చి యుద్ధం దండు చుట్టుకున్నప్పుడు అక్కడ కూడా అలాగే ఆయన బలి అర్పించి వేడుకుంటాడు, ఏమొస్తుంది?
వెంటనే ఉరుములు వచ్చి ఆ ఒక ఫిలిస్తీన్ ఏం చేసేస్తుంది, చెదలు కొట్టేస్తుంది చాలు. అప్పటి నుండి లాస్ట్ వరకు కూడా సౌలు ఉన్నంత కాలం వాళ్ళు ఏమాత్రం ఏం చేయరు, వీళ్ళు ఎద్దుగా రాకుండా దేవుడు వాళ్ళని అణిచివేశారంట. ఎప్పుడు ఈయన ప్రారంభించి బలి ఇచ్చి ప్రార్థన అప్పటి నుండి ఇలాగే చాలాసార్లు దేవుడు వేడుకోవడమే ఇలాగే జరుగుతుంది. అంత గొప్ప దేవుని ఒక ప్రవక్త అయిన ఆ యాజకుడు, ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త, గొప్పగా దేవుని. ఇంకొకటి చూసినప్పుడు ఈయన ముఖాముఖిగా ఎవరు ఎంత కూడా ఖండించేవాడు. తప్పు చేసి రాజు అయినా సరే, ప్రజలైనా సరే ఎవరిని ఖండించేవాడు. ఇప్పుడు చూడండి, సౌలు తప్పు చేశారు, ఆయన ఏం చేయాల, ఖచ్చితంగా నీ రాజ్యము నీకు ఉండదని ఖచ్చితంగా హెచ్చరిస్తారు. చూడండి 1 సమూయేలు 15, 22, 23 వచనాలు. ఖండించే వ్యక్తి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ మాట ఎక్కడక్కడ ఎవరు రాయలేదు, ఈయన రాశారు. ఏమంటే మీరు ఏమని అనుకోవచ్చు, అయ్యో బలి చేస్తాను కదా నేను కూడా, బలి చేస్తే గొప్పది అనుకుంటాడు దేవుడు అని. బలి అర్పించుట కంటే ఏమే దేవుని మాట వినుటయు, యెహోవా తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. చాలా మంది అక్కడ అనుకుంటారు, ఇలాగ అనుకుని బలి చేసే దేవుడు సంతోషపడిపోతారు. మనమే బలి ఇచ్చినాం, నీ బలి కాదు, నీ బలి ఎంత ముఖ్యమో అలాగే ఆయన మాటనే, ఆయన ఆజ్ఞను, ఆయన కట్టను గైకొని నెరవేర్చేది ఆయన సంతోషము. ఆ ప్రకారం బలి ఉండాల, మాట ప్రకారం జీవించి చేస్తే ఆ బలి ఇష్టం అంటాడు. అక్కడ సౌలు చేసిన పొరపాటు ఏమంటే, ఆ పట్టణానికి అక్కడ వెళ్ళి అదంతా ఆయా అగ్నితో చేత కాల్చి రమ్మంటే పైన చూస్తే ఏం చేస్తాడు, రాజుతో సగం ఏం చేసేస్తాడు, కొన్ని అన్ని కొవ్విన వాటిని వ్యర్థమ అంటే బలహీనమైన వాటిని కాల్చివేసి కొవ్విన వాటిని తెచ్చుకుంటే, ఎందుకంటే ఈయన ఆల్రెడీ మంచి వ్యవసాయం కుటుంబం కదా, ఈయన పశువులు అంతే గాడిద పశువులు ఉన్నాయి కదా ఈయన, అందువల్ల కొవ్విన వాటి తెచ్చుకున్నాడు ఈయన. ఆ చూసినప్పుడు ఆ మనసు దేవుని వాక్యం మీద లేదు, ఆ కొవ్విన వాటి మీద వచ్చేసి అప్పుడు దేవుని మాటను విడిచిపెట్టి ఎవరు చంపమన్నాడు ఆ రాజుని చంపకుండా తెచ్చేస్తాడు. ఇది దేవునికి చాలా విసుగు అయిపోయి అక్కడ ఏమంటారు చూడు, కింద 23 ఏముంది, అదేనా చెప్తాను. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానము. చూడండి, తిరుగుబాటు చేసేది అది ఎంతకు నేర పాపం తెలుసా, ఇలాగ ఈయన తిరుగుబాటు చేసేసినాడు. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. అంతే, అక్కడే చెప్పేస్తున్నాడు. ఏం మాట, అయ్యో రాజు కదా, సైన్యం కదా, భయమే లేదు దేవుడి సేవ. ఎంత మంచి ఖండితమైన వ్యక్తి అంటే, ఎంత యథార్థ నీతిమైన వ్యక్తి అంటే, తప్పు చేసినాడు, నేనేం చెప్పి పంపించినాడు దేవుడు, అక్కడ పంపి ఆ పట్టణాన్ని ఏం చేయమన్నాడు, నువ్వేం చేసినావు, వెంటనే అక్కడ జడ్జిమెంట్ కూడా చేస్తున్నాడు. నేను ఖచ్చితంగా నీ రాజ్యం ఏం చేయడు దేవుడు, ఏం చేయనన్నాడు, నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. నువ్వు కూడా దేవుని వాక్యం విడిచిపెట్టేసావు కదా, నిన్ను కూడా దేవుడు విడిచేస్తాడు. అంతే చెప్పి మళ్ళీ 12:20 చూడండి, 1 సమూయేలు 12:25 అక్కడ జనాలు కూడా చెప్పేస్తాడు, వార్నింగ్ చేసిపోతాడు ఆయన. 1 సమూయేలు 12:25 మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. అదిదా, మీరు కీడు చేయవారైతే మీరును తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. అంతే, మీరు ఎవరైనా కావచ్చు, నో కాంప్రమైజ్, నో ఎక్స్క్యూజ్ ఏం లేదు. దేవుడు ఖచ్చితంగా చెప్తాను, నువ్వు ఆజ్ఞను, నువ్వు నా ఒక కట్టను అనుసరించి నువ్వు నడుచుకోను, అప్పుడు నా సన్నిధిలో ఉంటావు. లేని ఎడలా నీవైనా సరే, మీ రాజు అయినా సరే ఖచ్చితంగా ఏమైపోతారు, నాశనం అవుతారు, వార్నింగ్ చేసిపోతారు. ఇంకొకటి చూస్తే ఈయన అప్పటి వరకు న్యాయాధిపతులు ఉన్నారు కదా, ఆ చివరి న్యాయాధిపతి ఈయనే.
దాని తర్వాత ఏం కాలం స్టార్ట్ అయిపోయింది. ఈయన ఏం చేసినాడు? ఇద్దరు రాజుల్ని చివరి న్యాయాధిపతి కూడా ఈయన తర్వాత ఏం లేదు, న్యాయాధిపతి లేదు. ప్రవక్తలు వచ్చారు, యేసుప్రభు ఏమి లాస్ట్. ఇంకొక విషయం చూస్తే ఈయన అక్కడ యేసుప్రభు ఒక విధంగా ఛాయ అనిపిస్తున్నారు. ఎట్లా చూసినప్పుడు అభిషేకించేది ఎవరితో అభిషేకిస్తారా? ఇదంతా యాజకుడు గాను, న్యాయాధిపతి గాను, ప్రవక్తగా ఉండేది ఎవరు? యేసుక్రీస్తే. ఇంకొకటి, ఆయన అందరికి ఏం చేశాడు? అందరిని అభిషేకించాడు కదా. ఈయన ఏం చేసేవాడు? అభిషేక వ్యక్తిగా పెట్టాడు ఈయన. చూడండి ఎంత గొప్ప విషయం కదా. ఆయనకి చాలా ఇదిగా ఉన్నాడు ఆయన. మరలా ఆయన కూడా దేవుడు అదే చెప్తారు కదా, అతనితో దేవుడు ఉన్నాడు. యేసు ప్రభుతో ఏమున్నాడు? ఎప్పుడు ఏముండు? దేవుడు ఎప్పుడు ఉన్నాడు. ఆయన దేవుడు పని మీదే ఉంటాడు ఎప్పుడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు దేవుడు పని మీదే ఉన్నాడు. ఆయన దేవుడు ఆలయంలోనే, అక్కడే ఆయన పుట్టింది పెరిగింది కూడా తెలియదు. 4 వయసు వరకు ఏం తెలుస్తుంది ఆయన ఎక్కడ? ఆయన దగ్గర. ఇంకొకటి విషయం, వాళ్ళకు అడుగుతాడు ఆయన దేశమంతా ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు మా దగ్గర ఏం చేయలే, వీటి సాక్ష్యం ఇస్తారు వాళ్ళు. మీరు ఏం మాత్రం నేను అన్యాయం తీసుకున్నానా, పుచ్చుకున్నానా అంటే ఒక్కటి కూడా మీరు చేయలేదు. చాలా గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తి కూడా దేశంలో, కోరుకున్న వ్యక్తి. తర్వాత చూసినప్పుడు ఈయన చివరి అపోస్తల కార్యం 13:20 చెప్తారు చూడు. ఈయనదా చివరి న్యాయాధిపతి కూడా. అపోస్తల కార్యం 13:20. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఎవరి వరకు? సమూయేలు వరకు న్యాయాధిపతులు. అక్కడ వరకు అయిన లాస్ట్ న్యాయాధిపతి, అంతవరకు న్యాయాధిపతి దయచేసను. తర్వాత ఏమి ఎవరిని? ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడను కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసాను. అలాగే మారిపోయింది. చివరి న్యాయాధిపతి ఆయనే, తర్వాత రాజు కాలమును ఆయనే ప్రారంభించి వచ్చే ఒక వ్యక్తిగా చూస్తాము. తర్వాత చూసినప్పుడు ఈయన విశ్వాస వీళ్ళు పట్టి లిస్టులు ఏమవుతాడు? ఈయన వచ్చే ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. చూడండి Hebrews 11:32 కూడా. వీళ్ళు ఎంత గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తి కదా. Hebrews 11:32. గిద్యోను ఇక్కడ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. చూసారు ఎవరు వచ్చినారు అక్కడ? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. సమూయేలు అంటే ఆ విశ్వాస వీరుల్లో లిస్ట్ లో వచ్చిన వ్యక్తి కూడా అయినా ఎంత గొప్పతుడండి. ఇంకొకటి చూసినప్పుడు ఆయన ఒక దేవుణ్ణి ఒక సేవకుడికి ఎంచేపడిన మొదలుకొని దేవుని మాటకి వ్యతిరేకత చూపిన వ్యక్తి అయినా ఎక్కడ కాబట్టి ఏం చేయలేనా ఒకటే ఆయన మీద పొరపాటు చెప్పవచ్చు. అంటే కొడుకులు ఏం చేయలేదని చెప్పవచ్చు, సరిగా పెంపలేదని చెప్పాలా. అదిదా తప్పు. మిగతా ఏది కూడా ఏం లేదు ఆయనలో. ఎక్కడ కానీ ఏది చెప్పడానికి లేదు. ఎక్కడ ఈ సేవకుడిని మాత్రం ఎక్కడ దేవుడు వార్నింగ్ ఇచ్చినట్టు లేదు, ఖండించినట్టు లేదు, సరి చేసుకోమని చెప్పింది లేదు. ఎంత గొప్ప విషయం చూడండి. అదిదా ఈయనలో ఒక స్పెషల్ ఏర్పరచుకున్న మొదలుకొని చివరి వరకు కూడా అందరు నమ్మకంగా, విశ్వాసముగా, సాక్షిగా జీవించిన వ్యక్తి అయినా మాటని. అందుకే అన్నాడు ఒకసారి ఆయన మాట ఒకటి కూడా ఏమవ్వలేదంట, ఒక్కటి కూడా కింద తప్పిపోలేదంట, ఒక్కటి కూడా. ఎంత గొప్ప విషయం కదా. ఒక్క మాట కూడా ఆయనది తప్పిపోయినట్టే కాదు. చూడండి 1 Samuel 25:1 చూసినప్పుడు చివరిగా అయినా ఎలా అయినా సమూయేలు మృతినందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. చూసారా
ఆయన మరణం వరకు కూడా దేవుణ్ణి సేవ చేసే మరణించాడు. ఆయన దేవుని సేవకుడుగానే ఉన్నాడు. ఆయన ఎక్కడ కానీ అందుకే ఆయన చూడండి, అందరూ ఆయన గురించి ఏం చేశారు? ఎక్కువ ప్రార్థించారు, అంటే దుఃఖపడారు. అంటే సాక్షిగా ఉన్న వ్యక్తి ఈయన. మనకేమంటే ఆయన దేవుణ్ణి ఎలా ప్రేమగా, మనుషులకు ఎలా ప్రేమగా, ఎలా దేవుని చిత్తాన్ని చేసేవాడుగా, దేవుని ప్రజలకు మంచిని బోధించేవాడుగా, దేవుని ప్రజలు ఎంత మంచి చెప్పేవాడు, బుద్ధి చెప్పేవాడైనా, నీతి నేర్పించేవాడైనా నేర్పుతాడు. చెప్తాడు కదా, రాజు అయినప్పుడు ఏం చెప్తాడు, నువ్వేమి ఇలా బుద్ధిహీనంగా చేస్తావు కదా, ఎలా చేసినావు, తప్పు కదా, అందువల్ల దేవుడు నీ రాజ్యం ఏం చేయడు, నీకు 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 నీ సహోదరుడికి ఇస్తాడు చెప్తాడు. అయ్యో రాజు కదా, ఏమి మాత్రం భయంలే, దేవుని వాకు చెప్పేసి అంతే. యథార్థంగా, నీతిగా, సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు, జీవించాడు, సాక్షిగా ఉన్నాడు, మరణించాడు. ఈ గొప్ప ఈ ఒక సాముయేలు ఒక ప్రవక్త అన్న చూడండి, అన్న తల్లి వేడుకొని తల్లి చక్కగా తెచ్చి ఆలయములు సమర్పణ చేసిన అక్కడ మొదలుకొని అదిదా ఈయనలో ఒక ప్రత్యేకత మనం చూసాము. ఈ దినము దేవుని చిత్తం అయితే రాబో దినంలో మరి ఒక ప్రవక్త గురించి మనం ధ్యానిస్తాము. ఇది ఓపిక విన్న అందరికీ ప్రభు నామములో వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.